హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ప్రజెంట్ నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను చెప్పాను కదా, ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా మేమైతే రెడీగా ఉన్నాము. ఆటో అయితే పిలిపించామన్నమాట. డైరెక్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి. సో ఈరోజు ఊరికి వెళ్ళాల్సిందనమాట. ఈరోజు సోమవారం. నేను సోమవారం మార్నింగ్ నెల్లూరుకి వెళ్ళిపోవాల్సింది. కాకపోతే ఇంకా మనం ఆడవాళ్ళం కదండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. ఈరోజు వెళ్ళి ఇంకా రేపు వెళ్తానని చెప్పాను. సాయంత్రంగా ఆయన బ్యాగ్ లగేజ్ అంతా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది, తీసుకొని నేను సాయంత్రం అయినా వెళ్ళిపోతానమ్మా, పని ఉంది అక్కడ అని చెప్పేసి అన్నాను. కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ అయితే కొంచెం డిఫరెంట్ అయిపోయాయి అనమాట. నేను రేపటి వీడియోలో చెప్తాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా పెద్దమ్మని కూడా తీసుకెళ్తున్నాము. అందరూ సిస్టర్స్ ఒకే దగ్గర ఉన్నారు. సో మేమందరం కూడా ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఇంక పెద్దమ్మ ఒకటే ఎందుకులే అని చెప్పేసి ఇంక పెద్దమ్మని కూడా రమ్మన్నాము. ఇంకా తను కూడా వస్తుందన్నమాట. ఇంకా మేమందరం రెడీ. ఇంకా ఆటో కూడా వచ్చేసింది. నేను ఇంకా తొందర పెడుతున్నా, తొందరగా రండి ఆటో వచ్చేసింది అని చెప్పి. ఇంకా ఊరు వెళ్తున్నాం కాబట్టి ఎక్కడక్కడ అన్నీ సర్దేసుకుంటారు. ఇంకా వస్తువులు అవన్నీ తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా పెదమ్మ వాళ్ళు కూడా వస్తే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తారనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి మంచాలు ఇవన్నీ లోపల పెట్టేసి నీట్గా లాక్ చేస్తున్నాము. ఇంకా నైట్ మేము శారీస్ కట్టుకున్నాం కదా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా అవైతే మంచులో పెట్టాము. ఒకప్పుడు మాకు ఫ్రిడ్జ్ అవి ఉండేది కాదు కదా, మంచులోనే పెట్టుకునే వాళ్ళము. ఏమన్నా మల్లెపూలు ఈ సీజన్లో కాస్తాయి కదా, కొంచెం పొద్దున్నే మంచు పడుతూ ఉండేది నైట్ టైము. సో అలాగా మంచులో పెట్టుకునే వాళ్ళము, లేదంటే ఇంకొక క్లాత్లో అట్లా చుట్టుకొని ఏదేదో చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. నైట్ ఇంకా బయట పెట్టాము. ఇంక పొద్దున్న లేసి వాటిని అయితే తీసుకొని పెట్టుకుంటున్నాం. ఇవి నాటు కనకంబరాలండి, దానివల్ల అలాగే ఉన్నాయి. మనకి ప్రజెంట్ ఎక్కువగా సౌందర్య కనకంబరాలు సమ్మేదో అంటాం కదా, అవైతే అస్సలు ఉండవు. పెట్టుకున్న కొంతసేపు ఎర్రగా కనిపిస్తాయి కానీ, సో ఎంతైనా నాటు కనకంబరాలు వేరే, ఆ లుక్ నాకు అవే ఇష్టము. ఇంకా లౌక్య పూలు కూడా ఉన్నాయి కానీ తను నాకు వద్దు, నాకు చామంతి పూలు పెట్టు అనేసరికి ఇంకా లౌక్యకి చామంతి పువ్వు ఒకటి, గులాబీ పువ్వు ఒకటి, రోజా పువ్వు ఒకటి ఉంటే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చింది. సో ఇంకా లౌక్యకి అయితే వాళ్ళ పిన్ని అవి పెడుతుందనమాట. సో పిన్ని వాళ్ళు కూడా చాలా వరకు ఆలోచించి వెళ్దామా, వాళ్ళు కూడా నెల్లూరుకి వెళ్ళిపోవాలనే వచ్చారు వన్ డే ఉండి. కాకపోతే ఇంకా అందరూ సిస్టర్స్ కదా, అందులోనూ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. సర్లే ఒకసారి మేము అట్లా కనిపించేసి రేపు ముగ్గురం కలిసి వెళ్తాం. నేను కూడా ఉన్నాను కదా, మేము ముగ్గురం కలిసి నెల్లూరుకి వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా నెల్లూరులోనే ఉండేది. ఇంకా ఆటో వచ్చేసింది. నేనైతే అరుస్తున్నా తొందరగా రండి రండి అని చెప్పి. నేనైతే ముందుగానే రెడీ అయిపోయా. ఇంకా అమ్మ వాళ్ళైతే శారీస్ కట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అనమాట. ఒకప్పుడు ఈ ఇంట్లో ఎంత సందడిగా ఉండేది తెలుసా అండి, ఎప్పుడు ఇలానే కలుస్తూ ఉండేవాళ్ళం అనమాట అందరం. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పి. అట్లాగా ఆల్మోస్ట్ మా ఇంట్లో ఒక ఊరంతా జనం ఉంటారు. పిల్లలమే ఒక 10 మంది ఉండేవాళ్ళము. ఇంకా అన్న వాళ్ళతో కూడా కలిపితే ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ పిల్లలం అనుకుంటా. సో అమ్మ వాళ్ళు ఒక 5 మెంబర్స్, ఇంకా అలా చాలా పెద్ద ఫ్యామిలీ. ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు. గొడవలు ఇవన్నీ కాదు కానీ ఏమో లైఫ్లో ప్రాబ్లమ్స్ పెద్ద అయిన తర్వాత ఒక్కొక్కరుగా సరిపోయి చదువులని, దాని తర్వాత కొన్ని సమస్యలని, నాకేమో మ్యారేజ్, పిల్లలు, ఇలాగా ఎవరి సమస్యలు వాళ్ళవి అయిపోయాయి. గొడవలు పడ్డం ఏం లేదు చాలా. కానీ ఎందుకో ఒక టైం వస్తుంది చూడండి, ఆ టైంలో ఎవరికి వాళ్ళం దూరం అయిపోయాము. వన్స్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకొని అందరం ఒక దగ్గరికి ట్రావెల్ చేయడం అలాగా చాలా బాగా అనిపించింది. ఇంకా లవ్కి ఒకటే జోక్స్ అండి బాబు, అసలు నవ్వలేక వీళ్ళ పని అయిపోయింది. తను మాట్లాడుతుంటే అలానే ఉంది, ఎప్పటి నుంచో తనకి పరిచయం ఉన్నట్లు మాట్లాడుతుంది. అంటే లవ్కే కూడా ఎక్కువగా ఫ్యామిలీకి అంటే రాలేదు, నేను ఎక్కువగా వచ్చేదాన్ని కాదు కదా. సో యూట్యూబ్ అని అదని ఇదని నా లైఫ్లో నేను బిజీగా ఉండిపోయాను. ఎక్కడికి పిలిచినా నాకు వర్క్ ఉంది, నేను రాలేనమ్మా అని చెప్పేదాన్ని. సో అట్లాగా తను ఈ మధ్య ఒక 2 టైమ్స్ వచ్చింది. సంక్రాంతి టైంలో ఒకసారి, ఇప్పుడు ఒకసారి. ఎంత మంచిగా కనెక్ట్ అయిపోయిందో. నా ఫ్యామిలీ ఏం చేసినా ఏమనుకోరు అనుకునిందేమో. ఫుల్ ఫ్రీడమ్ అనమాట. సో తనకి ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా జోక్స్ వేయడము. సో అలా నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా, బస్ అయితే 5:45కి ఉంది డైరెక్ట్ కల్వాయి నుంచి మా ఊరికి. ఒక 45 మినిట్స్ పడుతుంది అంతే అండి. ఇంకా పువ్వులు అవి తీసుకురమ్మని నన్ను మా చెల్లిని పంపించారు. ఇక్కడ మేమేం చేసామంటే పువ్వులు అడిగాము, బట్ అవన్నీ సన్నజాజులు ఉన్నాయండి, విరబూసినవి అనమాట. అవి ఎలా ఉంటాయి చెప్పండి. ఇంకా వద్దు మాకు వేరే పువ్వులు కావాలి అని చెప్పి అడిగాము. కానీ
పడుతుంది. అవి ఒక అరమూర ఉన్నాయి. మూర ఎంత అంటే 40 రూపాయలనింది. సరే అవి కొంచెం ఇవ్వండి అంటే 30 రూపాయలనింది. సో అట్లాగే ఇంక మాకు నేను నా గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను కొంచెం ఇంట్రోవర్ట్, బేరాలాడడం కానీ మాట్లాడడం కానీ అలా ఏముండదు. ఎంత చెప్తే అంత చేతిలో పెట్టేసి వస్తాను. ఫస్ట్ ఆవిడ ఆ మాటని అరమూర 20 రూపాయలకి ఇవ్వాలి కదా, కాకుండా 30 రూపాయలు చేతిలో పెట్టింది. మళ్ళీ సరే ఇంకా అరటిపళ్ళు కూడా తీసుకున్నాము. బ్యాలెన్స్ ఎంతో 100లో ఒక 10 రూపాయలు తేడా వచ్చిందండి. సో ఆ 10 రూపాయలు ఇవ్వకుండా ఒక కమల పండు చేతికి ఇచ్చింది. నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ మనకి నెల్లూరులో కమలాలు 100కి 3, 4 ఇస్తున్నారు. 10 రూపాయలకి ఒక పండు ఇచ్చి ఆ పువ్వులు కూడా 30 రూపాయలు తీసుకుని నేనా మాట్లాడలేను, మా చెల్లి మాట్లాడుతుంది అంటే తను కూడా మాట్లాడలే, తను కూడా ఇంట్రోవర్ట్ అనుకుంటా. సో ఇంకా అమ్ముగా వెళ్ళి మా పిన్నికి చెప్పాము ఇలా చేశారు అని. బ్యూటిఫుల్ కుర్తాస్ అలాగే కొన్ని హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. అమెజాన్లో మనకి మంచి మంచి సేల్స్ ఉంటాయి అండ్ ఈజీ రిటర్న్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇలా డిస్కౌంట్స్ కూడా చాలా మంచి మంచి ఉంటాయి కాబట్టి నేనైతే అమెజాన్లో ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటాను ఫ్యాషన్కి సంబంధించినవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న కుర్తా సెట్ అండి, మంచి వైట్ అనమాట. కొంచెం సిల్క్ కాటన్, ప్యూర్ కాటన్ అయితే వైట్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనమాట. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దుప్పట్టా కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్గా ఆర్గన్జా దుప్పట్టా వచ్చిందండి. బ్యూటిఫుల్ ప్రింట్ అనమాట, మంచి మంచి ఫ్లవర్ బంచెస్ లాగా ఉన్నాయి. సో చాలా బాగా నచ్చింది నాకైతే. 10/10 మార్క్స్ ఇవ్వచ్చు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే. సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక రిచ్ లుక్ వస్తుంది అండ్ మనకి చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట బాడీకి వేసుకోవడానికి కూడా. అండ్ బాటమ్ వచ్చి బాటమ్ వచ్చి ఇలా ఉంటుందండి. సో ఇది కూడా కాటన్ సిల్క్ మిక్స్ అనమాట. బాడీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు సిల్క్ కదా సమ్మర్లో యూజ్ చేయలేమనుకుంటారేమో, కంప్లీట్గా ఒక 70% కాటన్ ఉంటుంది, ఒక 30% మనకి సిల్క్ మిక్స్ లాగా ఉంటుంది కాబట్టి సో కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినట్లే అనిపిస్తుంది. నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అనమాట అన్నింటికంటే కూడా. నేను ఇలాంటివి ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాను. సో అయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే బడ్జెట్లో వచ్చిందనమాట, 1000 బిలోలోనే కుర్తా సెట్ మొత్తం వచ్చేసింది కాబట్టి. సో ప్యూర్ కాటన్ సెట్ ఆఫ్ 3 అనమాట. సో ఫస్ట్ అయితే నేను టాప్ చూపిస్తా. సో టాప్ వచ్చేసి మంచి నావీ బ్లూ కంటే దీన్ని ఒక డిఫరెంట్ కలర్ అనుకోవచ్చు, ఏమని చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ టిల్ బ్లూనా ఏదో అంటుంటారు కదా, సో అలా అనమాట. సో ఇది మొత్తం పెయింట్ వచ్చిందండి హ్యాండ్స్ దగ్గర కూడాని. సో ఇలా పెయింట్ ఇచ్చారు. ఇది కొంచెం సాఫ్ట్ కాటన్ అనమాట. సో అంబ్రిల్లా కట్ లాగా వస్తుంది అండ్ డిజైనింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అబ్బా ఫినిషింగ్ చాలా నీట్గా ఇచ్చారు. నెక్ అయితే ఇట్లా డిఫరెంట్ వీ నెక్ అయితే ఇచ్చేసి చిన్న బార్డర్ అయితే అవుట్లైన్ లాగా పెయింట్ అనమాట ఇదంతా. సో చిన్న బంచ్ ఇచ్చారు హ్యాండ్స్ అండ్ గేర్ కూడా చాలా బాగుంది. అండ్ కిందంతా కూడా మనకి ఇట్లాగా ప్రింట్ లాగా ఇచ్చేసారనమాట. సో ఇది కూడా మనకి ట్రావెల్కి అలాగా బాగుంటుంది. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది. బ్రాండ్ వచ్చేసి గోశ్రీ బ్రాండ్కి సంబంధించిందండి. సో ఇది టాప్. సో దుపట్టా హైలైట్ అనమాట, కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చారు. ఎల్లో కలర్ ప్యూర్ కాటన్. అబ్బా భలే ఉంది నిజం చెప్తున్నా. దుపట్టా కోసమైనా కానీ మనం తీసుకోవచ్చు ఈ సెట్, ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది కాబట్టి. సో ఇది కూడా కొంచెం కంప్లీట్ కాటన్ కాదు కానీ ఒక 90% కాటన్, ఒక 10% సిల్క్ మిక్స్ లాగా అనిపిస్తుంది. నాకు దుప్పట్టా భలే నచ్చింది, కొంచెం కలంకారీ టైప్లో బాగుందనమాట. వేరే వాటికి కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దుప్పట్టాస్ కొనాలంటేనే 400-500 అయిపోతుంది. సో కలంకారీ దుప్పట్టా చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఇచ్చారనమాట. సో దుప్పట్టా చూసే నేను కూడా డ్రెస్ కొనుక్కున్నా. ఐటమ్ ఇచ్చారు, చాలా బాగుంది అబ్బా, పెద్దగా ఇచ్చారు. కొన్నింటికి మరీ లెంత్ తగ్గించేస్తున్నారు, బట్ దీనికి మాత్రం బాగా ఇచ్చారు. సో కాస్ట్కి తగినట్లుగా మనకి చాలా బెస్ట్గా వచ్చింది. ట్రై అయితే ఒక స్లింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నా అండ్ ఒకటి పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నా. సో కొంచెం బయటకు అలా వెళ్ళాలి అన్నప్పుడు ఈ మధ్య కొంచెం సామాన్లు పెరిగిపోయాయి, స్కిన్ కేర్ ఐటమ్స్ అని అవి ఇవి అని చెప్పేసి బ్యాగ్ సరిపోవట్లేదు, కొంచెం పెద్ద సైజ్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. బ్యూటిఫుల్ స్లింగ్ బ్యాగ్ అండి. ఇది వచ్చేసి నేను కొంచెం పాచి గ్రీన్లో తీసుకున్నాను. సో దానికి బ్రౌన్ కలర్లో ఇట్లా అవుట్లైన్ లాగే వచ్చున్నారనమాట. నాకు స్లింగ్ బ్యాగ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము, కాకపోతే ప్రజెంట్ కొంచెం స్కిన్ కేర్ ఐటమ్స్. సో ఒక స్లింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నా సింపుల్గా, చాలా బాగుందబ్బా. అడిసా బ్రాండ్. నేను ఇంతకు ముందు కూడా ఒక బ్యాగ్ తీసుకున్నా, మీరు కూడా చాలాసార్లు అడుగుంటారు, అది కూడా నేను మీకు ఒకసారి పెడతాను, కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్ బడ్జెట్లో పెడతాము అండ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట. ట్రై చేయాలనుకున్న వాళ్ళు వీటిలో ట్రై చేయండి, చాలా మోడల్స్ ఉన్నాయి. సో బ్యాగ్ చూడండి, నేను ఇంకా లెంత్ కూడా ఏం పెంచలేదు, ఇంకా చాలా ఉంది, మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది, మరీ కిందకైనా బాగోదు. ఇంకా కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి తక్కువ అవుతుందంటే ఇంత ఉందన్నమాట. ఇంకా ఒక 1 మీటర్ దాకా ఎక్స్ట్రానే ఉంది, ఒక 1/2 మీటర్ ఉందనుకోండి, మళ్ళీ 1 మీటర్ కాదు. సో స్టైల్గా ఉంది కదా, సో వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇది అంటే వేసుకుంటే మరి హెవీ అనిపిస్తుంది, నాకైతే ఎందుకో కొంచెం హెవీ అనిపిస్తుంది, బట్
ఇంత హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, పెద్దవి కూడా. సో హ్యాపీగా అన్నీ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. చూడండి, బాగుంది కదా. సో ఇది క్వాలిటీ చాలా బాగుందబ్బా. ఇంక చూడండి, కుర్తా సెట్ అయితే సిల్క్ కాటన్ మిక్స్. సో ఆర్గన్జా దుపట్టా. సో కలర్ షేడ్ అవ్వడం కానీ ఏది ఉండదు, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ని. అండ్ బాటమ్ కూడా చూడండి, నాకు బాటమ్ భలే నచ్చింది, కొంచెం ఫ్లోరల్లో ఇవ్వడం వల్ల నాకు బాగా అనిపించింది. సో చాలా క్వాలిటీగా కూడా ఉంది కుర్తా సెట్ అయితే. అన్ని డిజైనర్స్ అనుకుంటా. సో వీటిల్లో కూడా కుర్తీస్ చాలా బాగుంటాయి, నేను చాలాసార్లు ట్రై చేశాను. సో ఇది లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఇందాక పండ్ల షాప్ దగ్గర ఆపాం కదా, ఇంకా అక్కడ మాట్లాడలేక వచ్చేసాము. నాకు భలే బాధ అనిపిస్తుందండి అన్యాయంగా తీసుకుంటే. సో మీ కష్టానికి తగ్గింది తీసుకోవాలి, కానీ మరీ అమాయకంగా ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు అనేసి ₹1 దగ్గర ₹10 చెప్పడం. సో ఇలాంటివి నేను ఇంకా మాట్లాడలేకపోయినా కానీ నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇలా ఉంటారు. నా పాలసీ కూడా ఒకేలాగా ఉంటుంది, మనది అనుకున్నది ₹1 అయినా మనం వదులుకోకూడదు, పరాయి వాళ్ళ సొమ్ముని అస్సలు తాకూడదు అనే పాలసీనే ఉంటుంది. మనకు ఉన్నంతలో ఏమైనా సహాయం చేశామా, అంతేకాని ఎదుటి వాళ్ళ దగ్గర అన్యాయంగా లాక్కోకూడదు అనేది నాది. నా కష్టం ఉన్నప్పుడు నేను ఈజీగా అస్సలు వదులుకోను ₹1 అయినా కానీ. సో నా కష్టంలో నుంచే పెట్టాలని చూస్తాను, కానీ ఎదుటివారి కష్టాన్ని ఎప్పుడు తీసుకోవాలనే మెంటాలిటీ నాకు లేదు. సో నేను ఇన్ని ఇయర్స్ యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను కదా, నా యూట్యూబ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నా మనసులో ఇలానే ఉంటుంది, సహాయం చేయాలనే చూస్తాను తప్ప ఎప్పుడు ఎదుటివారి దగ్గర ఏదన్నా ఆశించాలి, తీసుకోవాలి, ఉచితంగా పొందాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. నాకున్నంతలో నేను సహాయం చేయడానికి నా మనసు చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా అంటే మాట్లాడాలి అనిపిస్తుంది అలా చేసే వాళ్ళ దగ్గర, కాకపోతే నేను మాట్లాడలేను. నేను కొంచెం వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళు విసుక్కుంటారు కొంతమంది మొహాన్ని, అది నేను చాలా ఫీల్ అవుతాను. సో అట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట మనసులో. సో ఇంక తర్వాత మా పిన్ని వెళ్ళింది. అలా ధైర్యం ఉండాలి అబ్బాయి ఎవరికైనా, నాకు కూడా ఆ ధైర్యం ఉంటే నాకు చాలా బాగుండేది అనిపిస్తుంది. ఆ ధైర్యం, కొంచెం నోరు, ఇవన్నీ కరెక్ట్గా లాజిక్గా మాట్లాడగలిగేంత నోరు ఉంటుంది చూడండి, నోరు ఖచ్చితంగా ఉండాలి. అవి లేక కొన్నిసార్లు మన తప్పుల్ని పైనేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసామండి. 6:40 అంటే 5:45కి ఎక్కాం కదా, ఇంకా కరెక్ట్గా టైంకి అయితే వచ్చేసాం, 6:15కి అట్లాగా. వచ్చి రాగానే అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయకుండా మిద్దెపైకి ఎక్కేసాము. జాంకాయలు చూసి చాలా రోజులు అయిపోయింది జాంకాయలు తిని అని చెప్పి నేనైతే మిద్దె ఎక్కేసాను. మా చెల్లి అయితే మిద్దెపైకి ఎక్కలేక ఇంకా కింద నుంచి ఉన్న కాయలన్నీ చూపిస్తుంటే నేనే కోసేసా. ఇంకెందుకులే, పిట్ట కూడా అనమాట. దీనికి ఏంటంటే మనకి మెట్లు అలాగా స్టెప్స్ ఉండవు, అవి కూడా కొంచెం ఊడిపోయినాయి, జాగ్రత్తగా ఎక్కాలి. ఇంకెందుకులే, తను ఎక్కలేదు, ఇంకా నేనే కొన్ని కోసాను అనమాట. సో అవి చూడడానికి ఏమో తెల్లగా ఉన్నాయి, కానీ కోస్తే కొంచెం ఒగరుగానే అనిపిస్తున్నాయి, అందుకని కొన్నే దొరికాయి. ఇంకా నాన్నకైతే కనిపించాయి, కానీ మాకైతే పైకి ఎక్కాం కానీ ఒకటి కూడా దొరకలేదు సరిగ్గా. సో 1-2 ఉంటే అవి తినడానికి ట్రై చేసా, కానీ నాకు మళ్ళీ పళ్ళు నొప్పులు, తినేది లేదు పెట్టేది లేదు, ఆశ ఎక్కువ. సో ఇలా కొంతసేపు అలాగా మిద్దె మీద చూడగానే జామ పండ్లు భలే ఇష్టమండి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఇష్టమే కానీ తినలేము. సో చూడండి, అన్నీ కోయడము కింద వేయడము అలా చేస్తున్నా, తింటారని చెప్పి. ఎక్కువ కాయలు అయితే దొరకలా. ఇవన్నీ చూసి ఏంటి చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు అనుకోకండి. కొన్ని చూసినప్పుడు మన లోపల ఉన్న చైల్డ్హుడ్ ఏదైతే ఉంటుందో, చైల్డిష్ బిహేవియర్, అది బయటకు వచ్చేస్తుంది. నాలో అయితే ఇలాంటివి కొంచెం ఎక్కువ. చూడడానికి నేను కొంచెం మెచ్యూర్గా మాట్లాడతాను, అలా కనిపిస్తానే, కానీ చాలా వరకు చైల్డిష్గా బిహేవ్ చేస్తూ ఉంటా. అదేమో నాకు అలవాటైపోయింది. కొన్నిసార్లు చాలా డీసెంట్గా ఉంటాను అనమాట. ఏమో నా మనసు నాకు ఎలా అనిపిస్తే అలా ప్రవర్తిస్తా. నెక్స్ట్ అయితే ఇంకా తలా ఒక జామకాయ తింటా ఉన్నారు. ఇంకా అమ్మ అయితే ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే నన్నైతే టీ పెట్టమన్నారు అనమాట. నేనైతే టీ పెడుతున్నా, మా చెల్లి అయితే నా కోసం వీడియో షూట్ చేస్తూ ఉంది. అందరికీ ఇంకా టీ పెట్టిచ్చేసామంటే నైట్ మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. డిన్నర్ సెక్షన్ అయితే మాది కాదు, అమ్మ దగ్గర. ఇంకా నేను చేయను అనమాట, అమ్మే చేసుకుంటుంది. అమ్మ, పెద్దమ్మ అందరూ ఉన్నారు కదా, వాళ్ళే అనమాట ఈరోజు వంట. సో నేనైతే ఇంకా టీ పెట్టేశాను. అమ్మ వాళ్ళ దగ్గర ఇలా కుకింగ్ చేయాలంటే నాకు భలే ఇష్టము. ప్రాపర్గా కొంచెం అమ్మ వాళ్ళ హౌస్ సెట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారు. ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి, అలాగే పోతూ ఉంటాయి. ఏంటక్క నోట్లో పెట్టుకొని చింపేస్తున్నావు అనుకుంటారేమో. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కత్తెరలు, చాకులు దొరకాలంటే ఒక రోజు టైం పడుతుంది. జస్ట్ అలా పండ్లతో కొరికేసి పోసేస్తున్న ప్యాకెట్స్, టీ పొడి ప్యాకెట్స్ పెద్దది లేదు అనేసరికి చిన్నవి ₹2 ఏమో దొరికాయి, 5 స్టార్వి. సో ఇంకా అవైతే కట్ చేస్తున్నా. అల్లం ముక్క ఇచ్చారు, అల్లం టీ పెట్టమని చెప్పి. సో నా డ్యూటీ టీ పెట్టడం అనమాట. మా చెల్లి కూడా టీ బాగా పెడుతుంది. ఇక్కడ నేను మొన్న తను పెట్టింది కదా, ఈరోజు నేను పెడుతున్నాను అనమాట.
ఫైనల్గా ఇంకా మా టీ అయితే రెడీ అయిపోయి అందరం ఇట్లాగా బయట మంచాలు వేసుకొని కూర్చొని తాగుతుంటే భలే ఉంది కదబ్బా. అసలు ఫీల్ ఎంత బాగా అనిపించింది అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత ఇలాంటి డే వచ్చిందా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. నా మ్యారేజ్ అప్పుడు ఇప్పుడంతా కలుసుకున్నాం కానీ అప్పట్లో వేరే బిజీ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. కోళ్ళు చెట్టుపైకి ఎక్కాయి అనమాట. అమ్మ తిడుతూ ఉంది అవి వాకిట్లో అంతా గలీజ్ చేసేస్తాయి అని చెప్పి. నేను అందుకనే చూపిస్తున్నాను. నేను కూడా అట్లాగే మంచిగా వీడియో షూట్ చేసుకుంటూ నా టీని అయితే ఎంజాయ్ చేస్తున్నా. మా పెదమ్మ అయితే ఇంకా వంట పనులు స్టార్ట్ చేసేసింది. నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి చికెన్ ఉంది, చికెన్ కర్రీ అలాగే రసం పెడతాను అని చెప్పి ప్రిపేర్ అయ్యనమాట. మా ఇంట్లో అంటే మా హౌస్లో ఎక్కువగా పనిచేసేది మా అమ్మ పెదమ్మ. భలే పని చేస్తారంట, ఒక్క నిమిషం ఖాళీగా ఉండరు. మా పిన్ని అంటారా ఇంట్లో చిన్న కూతురు కదా, సో అలా అన్నమాట. కొంచెం పని తక్కువ కానీ చేస్తే చాలా బాగా చేస్తుంది వంటలు. ఇవన్నీ కూడా సూపర్. చిన్న పచ్చడి, పప్పు, నాన్ వెజ్, ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది. సింపుల్గా చేసినట్లే అనిపించదు. ఈసారి ఒక్కసారైనా నిన్న ఊర్లో అనుకున్నాము, ఈ రోజు అనుకున్నాము, అస్సలు చేయలేదు తెలుసా. మాటలతోనే మాయ చేసేస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మంచిగా చందమామ వచ్చేసాడు బయటికి. సో ఇంకా అలా కూల్గా ఉంది. మేమైతే ఎక్కువ పని ఏం చేయలే. ఇంకా కొంచెం డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని నా నైటీస్ ఉన్నాయండి అవి వేసుకున్నాం. అబ్బాయి ఎంత రిలాక్సింగ్ అనిపించిందో. ఇంకా పెద్దమ్మ ఇక్కడ రసం కలుపుతూ ఉంది. అమ్మ అయితే పెద్దమ్మకి కావాల్సినవన్నీ అందిస్తూ అమ్మ పనుల్లో అమ్మ బిజీ ఉంది. మేమైతే కొంచెంసేపు మాట్లాడుకుంటూ కొంచెం చిన్నగా ఏదన్నా హెల్ప్ చేస్తూ, అమ్మ దగ్గర అయితే ఏం హెల్ప్ చేయలే, కమ్ముగా ఇట్లా మాట్లాడుకుంటున్నాం నేను మా చెల్లి అలాగా వీడియో షూట్ చేసుకుంటూ అట్లాగా. సో ఇంకా ఇదనమాట. రసం కూడా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయాయి, తాలింపు పెట్టేసింది. ఇంకా తర్వాత అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా అమ్మ ప్రిపేర్ చేసింది అనమాట. మా అమ్మ మంచి స్పైసీ చేస్తుంది. మా అమ్మ కర్రీస్ తినాలంటే మా వల్ల కాదు, మా ఇంట్లో వాళ్ళే తినగలరు. అంటే మా నాన్న కానీ మా అన్న కానీ మా అమ్మ కానీ వాళ్ళు ముగ్గురే తినగలరు. మేమందరం అసలు కారం తినలేము. అమ్మో కారం అనుకుంటూ తిన్నామన్నమాట. నాటుకోడండి, చూడడానికి భలే టెంప్టింగ్గా ఉంది కదా. సో భలే ఉంది. కాకపోతే కొంచెం ముదురు కోడి అనమాట, పుంజుని కోసారు. దానివల్ల తినలేకపోయామన్నమాట. నాకు ముందే పళ్ళు నొప్పి కదా, అంత ఎక్కువగా నెక్స్ట్ రేపు కూడా మేము ఇక్కడే ఉండబోతున్నాం. రేపు కూడా మంచి పార్టీ జరగబోతుంది. పార్టీ అంటే ఏమనుకోకండి, నాటుకోడి, గారెలు ఇవే ఇంకా రేపటి వ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తా. ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయింది. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, వెల్లుల్లి దంచేసి అమ్మ వేసేసింది అనమాట. చికెన్ కర్రీ అయితే, నాటుకోడి కంట్రీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమందరం ఇంకా తలా కొంచెం డిన్నర్ తినేసి ఫుల్గా పడుకున్నాం. నైట్ మిడ్ నైట్ వరకు మాట్లాడి మాతో పాటు మా అమ్మ వాళ్ళని కూడా నిద్రపోయాం. వాళ్ళైతే తిడతా ఉంటారు పాపం, వాళ్ళే కదా పని అంతా చేసి అలసిపోయేది. మేము మాట్లాడి పొద్దున మమ్మల్ని లేపే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి వాళ్ళైతే మమ్మల్ని పడుకోనివ్వండి నిద్ర వస్తుంది అంటానే ఉంటారు. మేమేమో ఇంకా అరుస్తా అట్లా. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు నిద్రపోతే ఎలా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ